ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ఇలా రెడీ చేసుకోండి. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు, అంత సూపర్గా ఉంటుంది. ఈ టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. పెద్ద పీసెస్ తీసుకున్నానండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ అయితే దాని ఫ్లేవర్ తోటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. 2 టీ స్పూన్ కారం, అలాగే 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. రెగ్యులర్ చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత అలా పట్టించుకొని ఒక 10 minutes మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. 10 minutes తర్వాత స్టవ్ పై ఒక లోతున్న వెడల్పాటి గిన్నె నుంచి దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి కొంచెం పోపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దానిపై మూత నుంచి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా చికెన్ అనేది అడగంటకుండా ఉంటుంది. అలాగే ఆవిరి అనేది బయటికి పోకుండా లోపలనే చక్కగా ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కర్రీని రెడీ చేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అందులో ఒక టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజ్ టమాటాని తీసుకున్నాను. టమాటా వేసుకోవడం ద్వారా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అలాగే కొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. టమాటా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత నుంచి టమాటా ఉడికేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి. కారం కొంచెం మగ్గిన తర్వాత అందులో గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, కొన్ని మాత్రం వేసుకోవాలి. కొన్ని వేసుకోవడం ద్వారా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చికెన్ కర్రీ అనేది చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి మూత నుంచి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. అది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత 2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. చూడండి, మనకి కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది బయటకు వచ్చింది కాబట్టి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ, చూస్తుంటే నోరుతుంది కదా. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో. చపాతీ, రోటీ, పుల్కా, అలాగే పూరీలోకి, అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటేనే దాని ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా టేస్టీగా, అమోఘంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది, చాలా బాగుంటుంది.
మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.